విమానాల్లో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన ఆర్జీఐ ఎయిర్పోర్ట్ పోలీసులు. విమానాల్లో తిరుగుతూ మహిళలకు సంబంధించిన బంగారు ఆభరణాలను తస్కరిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీసులు అతని వద్ద నుండి సుమారు 1 కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, ఢిల్లీకు చెందిన రాజేష్ సింగ్ కపూర్ అనే వ్యక్తి జలసాలకు అలవాటుపడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. 110 రోజుల్లో 200 సార్లు విమానాల్లో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. కనెక్టివిటీ విమానాల్లో ప్రయాణించి ఒంటరి మహిళలే లక్ష్యంగా ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. విమానం ఎక్కిన తర్వాత ఆ ఒంటరి మహిళ పక్కన పెట్టినటువంటి బ్యాగ్ ప్రక్కనే ఇతని బ్యాగ్ కూడా పెట్టుకుంటాడు. సదరు మహిళ పక్కనే క్యాబిన్లో భద్రపరిచిన బ్యాగుల పక్కనే సదరు నిందితుడి బ్యాగ్ కూడా పెట్టడం జరుగుతుందని, వారు వాష్రూమ్కి వెళ్లిన వెంబడే అక్కడికి వెళ్లి సదరు మహిళల బ్యాగ్లో నుండి విలువైన బంగారు ఆభరణాలను అతని బ్యాగులో పెట్టుకోవడం జరుగుతుందని, తర్వాత విమానం దిగి బంగారు ఆభరణాలను పాన్ బ్రోకర్లకు అమ్మడం జరుగుతుందని తెలిపారు. ఈ విధంగా ఆర్జీ పోలీసుల స్టేషన్ పరిధిలో మరియు రాచకొండ కమిషనరేట్ పరిధిలో నిందితుడిపై 10 కేసులు కూడా నమోదు అయ్యాయని తెలిపారు. నిందితుడు జలసాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. అతనికి సహకరిస్తున్న మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుండి కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విమానాల్లో ప్రయాణించే మహిళలు బ్యాగుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రయాణికులకు ఆయన సూచించారు. అందరికీ నమస్కారం. ఇది శంషాబాద్ ఆర్జీఐ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకు ఒక 5 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. ఈ కేసెస్ అన్నింటిలో కూడా వీళ్ళు ఎయిర్పోర్ట్లోకి చెక్ ఇన్ అయిన తర్వాత వీళ్ళు ఫ్లైట్లో బోర్డ్ అయ్యి కావచ్చు, లేదా చండీగఢ్ కావచ్చు, అట్లా వేరే ప్లేసెస్లో దిగిన తర్వాత వాళ్ళు చూసుకుంటే వాళ్ళ బ్యాగ్స్లో, సో అట్లా మనకి ఒక 5 కేసెస్ శంషాబాద్ ఆర్జీఐ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గత 1 మంత్లో రిజిస్టర్ చేయడం జరిగింది. దీంతో మనకున్న డిజిటల్ ఎవిడెన్స్ వీటితో మనం చూస్తే ఒక వ్యక్తిని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అతని పేరు రాజేష్ కపూర్, ఈజ్ నేటివ్ ఆఫ్ ఢిల్లీ. సో ఇతని మోడల్స్ ఆపరేండి ఏంటంటే బేసికల్గా ఇతను ఎయిర్పోర్ట్స్లో ఒక సింగిల్ రిచ్ ఉమెన్స్ని అనేటువంటి ఐడెంటిఫై చేస్తారు. ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ హైదరాబాద్ టు ఢిల్లీ, అయితే హైదరాబాద్ టు ముంబై అట్లా వెళ్తున్నారు, హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు టు హైదరాబాద్ ఇట్లా వెళ్తున్నాక ఎవరన్నా కొద్దిగా రిచ్ వెల్దీ విమెన్ అండ్ సింగిల్గా ఉండేవాళ్ళు వాళ్ళ బ్యాగ్స్లో వాళ్ళు కేర్ఫుల్గా చూసుకుంటూ ఉన్నారు. అటువంటి వాళ్ళని ఇతను టార్గెట్ చేస్తారు. బేసికల్గా ఇతను లాస్ట్ ఒక 100 డేస్లో ఇతను 200 ఫ్లైట్ ట్రిప్స్ చేశారు. ఆన్ అన్ యావరేజ్ 2 ట్రిప్స్ పర్ డే యావరేజ్గా చేయడం జరిగింది. సో ఇతను ఫ్లైట్లోకి ఎక్కిన తర్వాత వీళ్ళు పైన అంటే వాళ్ళ సీట్స్ పైన కిందలో పెట్టడం జరుగుతుంది. సో దాంతో ఆ లగేజ్ రూఫ్ టాప్లో పెట్టినప్పుడు ఇతను వాళ్ళ లగేజ్ పక్కనే అంటే ఎవరైతే ఇతను సెలెక్ట్ చేసుకుంటారో విమెన్ని ఆ హ్యాండ్ బ్యాగేజ్ పక్కనే ఇతను కూడా అతనుకున్న హ్యాండ్ బ్యాగ్ అక్కడ పెట్టడం జరుగుతుంది. అండ్ సిమిలర్గా జర్నీ యూజువల్గా మనకు 2 hours లేకపోతే 1.5 hours 1 hour మనకి ఏ డెస్టినేషన్ చూసుకున్నా కూడా హైదరాబాద్ నుంచి యూజువల్గా 1 hour మినిమం జర్నీ టైం ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడైతే ఆ ప్యాసింజర్ ఇతను టార్గెట్ చేసిన ప్యాసింజర్ ఎప్పుడైతే వాళ్ళు నిద్రలేకి వెళ్తారో వాళ్ళు న్యాపింగ్ చేస్తున్నప్పుడు నిద్రలేకి లేకపోతే వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ అటువంటి సమయంలో ఇతను వాళ్ళ బ్యాగ్లో నుంచి ఇతని బ్యాగ్లో ఆ జ్యువెలరీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది. అట్లా ఆ విధంగా వాళ్ళ బ్యాగ్లో నుంచి ఇతని బ్యాగ్లో ఆ జ్యువెలరీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది. అట్లా ఆ విధంగా ఢిల్లీలో ఒక 4 కేసెస్ ఉన్నాయి. హైదరాబాద్లో మనకు ఆర్జీఐ ఎయిర్పోర్ట్లో 5 కేసెస్ ఉన్నాయి. అండ్ ఇంకా ఒకటి రాచకొండలో ఒక కేసు ఉంది. సో ఇప్పటివరకు 10 కేసెస్ ఇతని మీద రిజిస్టర్ అయ్యాయి. బట్ ఇతను చాలా కేసెస్లో ఇంకా అన్రిజిస్టర్డ్, చాలామంది కూడా కంప్లైంట్ చేయకుండా ఉండడం. కొన్నిసార్లు చిన్నవి అవుతాయి అవి, ఫర్ ఎగ్జాంపుల్ నాట్ సో వర్క్ అనుకున్నప్పుడు అటువంటి వాటిల్లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం కూడా కొంతమంది నిరాకరిస్తున్నారు. మీరు ఎందుకు చెప్పినట్టు 110 డేస్లో అయితే 200 ఫ్లైట్ ట్రిప్స్ చేశాడు బిట్వీన్ బెంగళూరు, హైదరాబాద్ ఢిల్లీ బెంగళూరు, హైదరాబాద్, ముంబై ఇటువంటి అన్ని మెట్రోస్లో ఎస్పెషల్లీ ఆల్ మెట్రోస్కి ట్రావెల్ చేయడం అండ్ సింగిల్గా ఉండే
రిచ్ విమెన్స్ని సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళ బ్యాగేజ్ నుంచి ఇది జ్యువెలరీ అతను ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇతను మనకున్న ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతను ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఐడెంటిఫై చేసి ఇతని దగ్గర నుంచి మనం 1 కిలో వరకు కూడా, అంటే ఆల్మోస్ట్ ఇతను దొంగతనం చేసిన వాల్యూస్ మోర్ దెన్ 2 kilos ఆఫ్ గోల్డ్ ఉంది. బట్ 1 కిలో వరకు మిగతాది ఇతను ఈ విధంగా దొంగతనం చేసి ఇది ఇమీడియట్గా పాన్ బ్రోకర్స్కు అతను అమ్మేయడం, తర్వాత అతను జల్సాలకు లగ్జరీస్కి బాగా అలవాటు పడడం. సో అదొకటి, ప్లస్ ఆన్లైన్ గేమింగ్ కూడా ఇతను ఎక్కువగా అవుతాం. సో వాటి మీద కూడా ఇదంతా ఎక్స్పెండిచర్ పెట్టడం జరిగింది. సో అతని పొజిషన్లో నుంచి మనం ఆల్మోస్ట్ 1000 grams రికవర్ చేయడం జరిగింది. సో మిగతా అందరూ కూడా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది ప్రొపోర్షనల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో బేసికల్గా నేను ప్యాసింజర్స్ని ఒకటే అప్పీల్ చేస్తున్నాను, ఎస్పెషల్లీ ఎయిర్ ప్యాసింజర్స్, ఎయిర్ ట్రావెల్ చేసే ప్యాసింజర్స్ అందరూ కూడా. సో మీరు మీ హ్యాండ్ బ్యాగేజ్ ఎప్పుడన్నా కానీ మీరు రూమ్ మీరు మీ వాల్యుబుల్స్ ఉన్నప్పుడు మీ దగ్గరే పెట్టుకోండి. దయచేసి అది మీరు పైన హెడ్ టాప్ బిన్లో పెట్టద్దు. సో పెట్టినా కూడా మీరు దాని మీద ఒక కన్ను ఉంచుకోండి. అండ్ ఎవరన్నా మీ మీద సస్పిషన్, మీకు ఎవరన్నా సస్పెక్ట్ చేసినా కూడా అటువంటి వాళ్ళని జాగ్రత్తగా మీరు చూడాలని చెప్పేసి, గమనించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో వెన్ యూ ఆర్ క్యారింగ్ వాల్యుబుల్ ఐటమ్స్ జ్యువెలరీ అనేది దయచేసి అది మీ దగ్గరే పెట్టుకోండి. లేదా మీ కో ప్యాసింజర్స్ ఎవరైనా మీతో పాటు మీ రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ట్రావెల్ చేస్తుంటే వాళ్ళకు అప్పటి ఉంటుంది. వాల్యుబుల్స్ ఉన్నప్పుడు మీరు మీ బ్యాగ్ని మీ హెడ్ టాప్ మీద